అరే సించాన్ మన ముందర ఇన్ని నీళ్లు చూస్తుందే నాకైతే దొడ్డికొస్తుంది రోయ్. ఏంటి మామ దొడ్డిగా వీడియో స్టార్ట్ చేశాను రా బాబు. నువ్వేంటే వీడియో మధ్యలో దొడ్డుగా గిడ్డుగంటూ నా పిల్లలు చూస్తుంటారు. కామెంట్ సెక్షన్లో నేను వేసుకుంటారని నేను చెప్తున్నాను. గాయస్ మన ఫ్రాంక్లిన్ అన్నని ఏమన్నా అనాలంటే వేసుకోండి ఇప్పుడే కామెంట్ సెక్షన్లో. నేనైతే ఫ్రాంక్లిన్ అంటున్నా కానీ మన అన్న రియల్ పేరు వచ్చేసి చిన్న CHINNA చిన్న. మన మామను వచ్చేసి వేసుకోండి. మీకైతే అన్న నాకు వచ్చేసి మామ. సరేనా ఫ్రెండ్స్ వేసుకోండి. మామా నాకైతే ఈరోజు ఫుల్గా చికెన్ తినాలనిపిస్తుంది మామ. చికెన్ తెస్తావా చావా? ఎందుకంటే ఈరోజు సండే అని ఇక్కడికైతే వచ్చాం. మనకైతే మంచి చికెన్ కోడైతే కావాలి. సో మనమైతే చికెన్కి వెళ్దాం రా మామ. సరే రచ్చాప్, నేను బ్రెడ్ ముక్క తింటున్నా. సూపర్గా ఉంది రోయ్. రే నేనైతే ఒక మర్చిపోయారని నాకు తెలిసిన ఫ్రెండ్ అయితే ఉన్నాడు. వాని దగ్గర అయితే ఒక మంచి కోళ్ళు అయితే దొరుకుతాయిరా. నాటుకోడి, పెట్టకోడి అన్ని కోళ్ళు అయితే మంచిగా అయితే ఉంటాయిరా. ఈ చికెన్స్లో అన్నీ వచ్చేసి అవి అయితే ఇంజక్షన్లు అయితే వాడుతూ ఉంటారు. అందుకే చికెన్లు ఇంత లావుగా అయితే కనిపిస్తున్నాయి. అందుకే మనకి చికెన్ కోడి అటువంటివన్నీ తినద్దు. మనం ఒరిజినల్గా అయితే ఒక కోడిని అయితే తెచ్చుకొని మన ఇంట్లోనే కాల్చుకొని మనమైతే చేసుకున్నాం. సరేనారా చాపు, సరేనారా సించాన్, మనమైతే ఒరిజినల్గా తెచ్చుకున్నాం. అవును పిల్లలు, నేను చెప్పేది నిజమో కాదో మీరైతే కామెంట్ చేయండి. ఒరిజినల్ కోడి మేళ లేదా పెట్ట కోడి మేళ, అది లేకుంటే ఇప్పుడు మనం చికెన్ తిందాం కదా దాన్ని బాయిలర్ కోడి అంటారు కదా, అది మేళ. మీరు కామెంట్ చేయండి. మేమైతే ఒక పుంజు కోడి అయితే తెచ్చుకొని వెళ్తున్నాం. ఉండు మామో అలాగే ఉరుకుతున్నావు, నీ ప్యాంట్ జారిపోయేటట్టుగా ఉంది. సో ఓకే గైస్, మనమైతే బ్లూ కార్ అయితే ఎక్కి ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. మన సించాన్ గాడు మన చాప్ గాడు అయితే చాలా అల్లరి చేస్తుండ్రు. వీళ్ళు వచ్చేసి ఒక్క వారం కూడా ఉండలేరు చికెన్ తినకోకుండా. సో అందుకే వీళ్ళకి అలాంటి చికెన్ తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. కాబట్టి మనమైతే నాటుకోడి తేడానికి అయితే వెళ్ళిపోతున్నాం. అంటే నాటుకోడి అంటే మా ఆంధ్రప్రదేశ్ భాషలో నాటుకోడి అంటారు, మీ భాషలో పుంజు కోడి అంటారు, ఏ కోడి అంటారో మాకైతే తెలియదు. సో మనమైతే ఆ కోడి అయితే తెచ్చుకొని మంచిగా అయితే వండుకొని తిన్నాం. సో మీకైతే ఏ కోడి ఇష్టమో కామెంట్ సెక్షన్ చెప్పడం మాత్రం మర్చిపోద్దు, కామెంట్ సెక్షన్లో చేయడం మాత్రం మర్చిపోద్దు. సో అండ్ మన వీడియోని చూస్తున్న వారు ఇక్కడి వరకు చూసారంటే మీరు ప్రతి ఒక్కరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గట్టిగా అయితే. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్కి అయితే హెడ్షాట్ వేసుకొని అండ్ ఈ వీడియోకి అయితే ఒక 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను అబ్బా. మీరైతే ప్రతి ఒక్కరు చేస్తారని కోరుకుంటున్నా. మీరైతే చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఒక లైక్ గుద్దండి, నాకైతే సరిపోద్ది. ఈ చాప్ కూడా అయితే పైన ఉన్నాడు, వీడికి ఎక్కడ కింద పడే గాయాలు తగులుతాయో అని నాకు బాధగా అయింది. ఈ సించాన్ గాడు పక్కన గోల పెడుతున్నాడు. వీడు కాసేపు మాట్లాడతారంటే వీని మాటలు కూడా వినండి. అరే చిన్న, ఏమరా పొద్దుగాలనే వచ్చావు, ఏమైందిరా? అరే నేను రసించాని, ఏం నీకేం మతమైందా ఏమన్నా? అరే మీరు ఇద్దరు ఉన్నారా? నాకు కనిపిస్తున్నారు. అరే ఇద్దరు కాదురా, ముగ్గురం ఉన్నాము కదరా. చేపగా నేను తీసి పడేస్తున్నావు, అది ఇది కాదు కానీ ఎక్కడ దొరుకుతాయిరా నువ్వు? నేను రానే నాకు వస్తాను, నేను వయసులో పెద్దను కాదు రెడ్ వేస్తున్నా. సో మన నాటుకోళ్ళు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి. అదేరా పొట్టినా కొడక, ఇక్కడి నుంచి చక్కగా పోయి ఆడ గాంధీ రోడ్ అని ఉంటుంది ఒకటి, బస్ స్టాండ్ దగ్గర అయితే మంచి కోళ్ళు అయితే దొరుకుతాయి. అక్కడ పోయి తెచ్చుకో, నేను ఇస్తున్నా కదా గ్యారంటీ సూపర్గా అయితే ఉంటాయి. అరే యార్ గాయస్, వీళ్ళు మాట్లాడడం కంటే కొట్లాడడం ఎక్కువ అయిపోయిందిరా అయ్యా. ఈ సించాన్ కానీ వాంచి పడేయాలి ఇంట్లో బీసుకొని. ఎందుకంటే వీడు అక్కడ వెళ్ళాము వాడిని రా అని పిలుస్తున్నాడు. ఇప్పుడు మీరే చెప్పండి, మీరు వాడు అవతలోడు మీ ఎనిమి లేనప్పుడు రా అంటాడు, కానీ మీ ముందర వస్తే నిలబడితే ఏమన్నా రా అంటాడా? వీడు సించాన్ గాడు దగ్గర నిలబడినా కూడా రా ఇదిరా అని అంటూ నిండాడు. వానికి అందుకే మండి అక్కడికో ఇక్కడికో అన్నాడు. సో చూద్దాం అక్కడ వెళ్తే మనకేమన్నా దొరుకుద్దా. సో ఫైనల్గా అయితే ఇక్కడికైతే వచ్చేసాం. ముందరైతే ఇంకొక అతను అయితే కడపడ్డాడు. సో ఇక్కడ అమ్మాయే అతను అనుకునే హోయ్ ఫీలింగ్స్ వచ్చినాయి. రే నక్క ఉంది రోయ్ అక్కడ. ఆ నక్క మనల్ని చంపేది కదా ఏమన్నా కొంప తీసి. అక్కడ నక్క ఉంది ఫ్రెండ్స్. సో మనమైతే ముందరికి వెళ్ళాలా, మనకెందుకు అక్కడ వెళ్ళాం మళ్ళా ఏమన్నా గెలుపుకొని అవన్నీ చేసుకుంటా. ఇది మన ఇంటి దావలాగా ఉంది. అరే యార్, ఇది మన ఇంటి రోడ్డేరా బాబు, మన సందు లెక్కనే ఉంది ఇది వచ్చేసి. సో ఫైనల్గా అయితే మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. సో నేను కూడా దిగేసాను. ఈ సించాన్ గాడు వీళ్ళైతే ఇంకా స్క్రీన్ మీదకి అయితే రాలేదు, దిగుతూ ఉంటారు నాకు తెలిసి మేబీ వాళ్ళు వచ్చేసి.
నేనైతే దిగేసాను కాబట్టి నేనైతే ఫుల్ ఎంజాయ్లో అయితే ఉండా. సో వీళ్ళు కూడా ముందరైతే దిగేశారు, చాలా ఎంజాయ్ అయింది. అవును మామ నేనైతే దిగేశాను మామ. నాకైతే చాలా అంటే చాలా ఎంజాయ్ అవుతుంది. అవునరా సించా, నీకు చాలా ఎంజాయ్గా ఉంటుంది. నువ్వు ఎలాంటి వాను అంటే అలాంటి వాడిని ఒక్కొక్కసారి ఒక్కొక్క గొంతు మార్చి అయితే మాట్లాడుతూనే ఉంటావు. నీలాంటి కథలు అయితే నేనైతే చాలా చూసారు. నువ్వైతే మామూలుగా అయితే ఉండు. సో మనది ఈ రూమ్ చూడండి, గ్యార్బేజ్ ఎలా ఉందో, కార్ పెట్టుకోనికి, సామాన్లు పెట్టుకోనికి. ఇది కూడా కాస్త అయితే రిపేర్ చేయించాలి. సో రిపేర్ చేయించేటప్పుడు ఆ వీడియో కూడా పెడతాను, మీరైతే పక్కాగా అయితే ఆ వీడియో కూడా సపోర్ట్ అయితే చేయండి. సో మన టీ షర్టు మన కారు ఒకటే లాగానే అయితే ఉంది. మన వాళ్ళు చూడండి ఎలాగ వీడైతే చాప్ కూడా అటు ఇటు అయితే తిరుగుతున్నాడు. సో ఇంట్లోకి అయితే వెళ్తున్నా. అరే ఏంట్రా బాబు, ఎవ్వరు లేరు మా ఇంట్లో. నేను మా బాబాయ్ని మోటుపతులుని అందరినీ పెట్టిపోయాను, కానీ కనపరావట్లేదు. సో మనమైతే బాగా రెడీ అయితే వచ్చేసాం. ఈ బాబాయ్ గారు ఎవరు లేరు కాబట్టి మనం ఇది స్విమ్మింగ్ పూల్లో దుంకేసి ఈత అయితే కొట్టి బాగా రెడీ అయితే అయ్యి పైకి వెళ్ళి మనమైతే బాగా డ్రెస్ అయితే వేసుకొని వచ్చేసాం. ఈ చాప్ గార్డ్ అంటే అలాగైతే ఉంటాడు వీడు, ఎందుకంటే కుక్క కదా డాగ్గి, మనం ఇంకా ఏం చేయలేం మన డాగ్గిని. సో చాప్ కానీ హోమ్ చూడండి ఎలా ఉందో. ఫుడ్ నేనైతే 2 బాక్సులకు పెట్టాను, కానీ అక్కడైతే తినలేట్టుగా ఉంది. సో ఏం చేద్దాం, మన చాప్ గానికి చెప్తుంటాను, అవన్నీ ఇంకా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు ఈ చాప్ గాడు. అంతే, మనమైతే ఇప్పుడు బయటికి వచ్చేసాం. ఈ కార్ అయితే ఎక్కి బ్లూ కార్ అయితే వెళ్ళిపోవాలా. ఈ చించాన్ గాడు వచ్చి ఎక్కుతున్నాడు, వాని కోసం అయితే వెయిట్ చేస్తున్నా. సో చించాన్ గాడు అయితే వచ్చి ఫైనల్గా అయితే ఎక్కాడు. ఈ చాప్ గాడు వచ్చాడా, రాలేదు. ఎందుకంటే అక్కడే ఫుడ్ పెట్టా కదా, మన ఫుడ్ అంటే చాలా ఇష్టం కాబట్టి అక్కడైతే ఉన్నాడు. మనమైతే కార్ ఎలాగ తోలుతున్నామో చూడండి, చాలా స్పీడ్గా అయితే వెళ్తున్నాం. 90 స్పీడ్లో అయితే వెళ్తున్నాం. నాకైతే ఏమైతే కనబరావట్లేదు. సో ఫైనల్గా మనమైతే నార్మల్గా అయితే పెట్టేసాం. ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి అందరితో అయితే ఆడుకున్నాం. ఏం ఆడుకున్నాం. ఫైనల్గా వచ్చేసి రోడ్డు మీదకి అయితే వచ్చేసాం. ఇక్కడి నుంచి ఎంత దూరం వెళ్ళాలో ఏమో మన కోళ్ళ కోసం. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని చెప్తున్నాడు, కానీ ఒక్కరు కూడా కరెక్ట్గా ఆన్సర్ అయితే చేయడం లేదు. వీళ్ళేందో నార్మల్ షాప్ ఏమో వీళ్ళది, కిరాణా కొట్టు పక్కనైతే ఉంది. సో వాళ్ళనైతే నేనేం గెలుకోవడం లేదు. వాళ్ళు ఏమన్నా చేసి మనల్ని ఏమన్నా చేస్తే ఎలాగా, సో అందుకైతే నేను గెలుకోవడం లేదు. ఇక్కడి నుంచి అయితే ముందరికి వెళ్తున్నా కానీ ఎందుకో ఇది మన వెహికల్ అయితే స్లో అవుతుంది. సో మనమైతే ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి మనకు కావాల్సిన కోళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఎలాగానో కోళ్ళు లేవు కాబట్టి మనం కోళ్ళు నెచ్చుకోవాలి, అంటే నాటుకోడి కానీ పిట్టకోడి కానీ అన్నీ. ఇక్కడ నేనేందో ఈ కవర్లు బెసి పెట్టాలి కదా, నేను కోళ్ళు అనుకున్నా. ఫైనల్గా వచ్చి చూస్తే ఇక్కడ ఆకుకూరలు. మనమైతే కోళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సించాన్ గడు మాట్లాడతాడు, మీరే చూడండి. వీళ్ళ దగ్గర అయితే ఏం లేవంట, నేనైతే అడిగాను. సో సించాన్ గడు మాట్లాడతాడు. ఇంకా డింగిరే ఏ ఫ్రెండ్స్ 3+3 ఎంత అవుద్ది? 10 అవుద్దా 15 అవుద్దా? పక్కాగా అయితే కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. అరే మామ నువ్వే లోపలికి పనుకో, నీకైతే బిగ్ సర్ప్రైజ్ అయితే ఉంది. పొద్దున వచ్చేసి లోపలికైతే పనుకో, నీకైతే పొద్దున ఒక సర్ప్రైజ్ అయితే చూపిస్తాను. నేను నిన్న నైట్ నిద్ర మబ్బులో ఉన్నాయి. సించాన్ గడు ఎంతో సర్ప్రైజ్ అన్నాడు. అరే ఏంట్రా మన ఇంటి ముందరా ఇంత జనాలా? ఏముందిరా బాబు, మీరు కోళ్ళ ఈ తేరంటే కోళ్ళ షాపే పెట్టేశాడు ఈ షాప్ గాడు. అందరు వీళ్ళు చూడండి, ఈ బాబాయ్ గాడు మన సించాన్ గాడు పొద్దున్నే కోళ్ళు అమ్ముతున్నారు. అరే నేను ఒక కోడి కావాలరా బాబాయ్ అని ఫోన్ చేసి చెప్తే ఈ బాబాయ్ చూడండి ఎన్ని కోళ్ళు తెచ్చి అమ్ముతున్నాడు. ఇంకా ఏకంగా కత్తులు చూడండి, ఒక్కొక్క కత్తి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అయితే పెట్టాడు. అరే నాకైతే అస్సలు అర్థం కావడం రా, వీళ్ళేంట్రా బాబు షాపే పెట్టేశారు, ఎంత ప్రేమ చూపిస్తున్నారా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎన్ని కోళ్ళు అయితే ఉన్నాయి, నాటు కోళ్ళు కానీ పెట్ట కోళ్ళు కానీ. మనకైతే ఒక్క కోడి కావాలంటే వీళ్ళు అంగడే పెట్టేశారా. అన్నీ చూడండి ఎలాగ మాట్లాడుకుంటున్నాయో, అది వేరే విషయం అనుకోండి, మనకైతే వినపరాదు. సో ఊరికి కొరక్కో అని అనిపిస్తుంటుంది. ఈ చాప్ గానికి ఫుల్ ఎంజాయ్ అయిపోయింది. అదే పెద్ద యజమాని మాదిరి బయట నిలబడి అందరికి ఏం చేస్తున్నాడు చూడండి. వీడు చూడు యూట్యూబ్లో ఒక మాదిరి ఉంది, వీడు వచ్చేసి బొమ్మ అయితే ఈడించి ఆ మూట వరకే. ఓ మై గాడ్, మనకు వచ్చేసి ఈరోజు బాగా ఆదాయం అయితే వస్తుంది అనుకున్నాను నేను వచ్చేసి. సో ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియోని ఇంతవరకే చూసారంటే మీకు ఎక్కడో కాడ నవ్వేపించినట్లే ఉంటుంది.
సో మీరైతే నవ్వించినట్లుంటే పక్కాగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా అయితే గంటకి ఇవ్వండి. సబ్స్క్రైబ్ పక్కన ఉండే గంటకి నేను పెట్టగానే వీడియోలు మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి. అండ్ ఈ వీడియోకి అయితే ఒక 100 లైక్స్ టార్గెట్ అవుతున్నా, ప్రతి ఒక్కరైతే కంప్లీట్ చేయండి. ఇంకెందుకు లేటు, నెక్స్ట్ వీడియో కలుసుకున్నాం. అంతవరకు టాటా, బై బాయ్.